ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఆదివాసీ యోధులారా పాటను ఆవిష్కరించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఆదివాసీ యోధులారా పాటను ఘనంగా ఆవిష్కరించారు. ఈ పాటను డిబిఎస్ఏ భీమ్ డ్రామ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నలికంటి శరత్ చమర్ రచించి గానం చేశారు. ఈ సందర్భంగా శరత్ చమర్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ చరిత్ర, సంస్కృతి, పోరాటాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు. ఆదివాసీ హక్కులను కాపాడడం అంటే ప్రకృతిని కాపాడటమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అబ్కా నాగేశ్వరరావు, జంగిలి దర్శన్, ఆర్ఎల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అవసరం, ఒక ఆవశ్యకత ఇప్పుడు ఉన్నది. ఆదివాసిని కాపాడుకోకపోతే, అడవిని కాపాడుకోకపోతే, మైనింగ్స్ ఆపకపోతే, అడవి యొక్క విధ్వంసాన్ని మనం ఆపకపోతే రానున్న కాలంలో ఇప్పటికే పొద్దున ఎండ కొడుతుంది, సాయంత్రం వర్షం పడుతుంది, నైట్ చలి పెడుతుంది. ఈ ఎండాకాలమా, వానకాలమా, లేకపోతే పోయే కాలమా, ఏ కాలం అర్థమవుతలేదు. ఎందుకంటే అంతా అడవులను నరుకుతున్నారు, చెట్లను నరుకుతున్నారు, చెరువులను మూసేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ఉన్న అడవిని కూడా నాశనం చేస్తే, ఆదానికో అంబానికో ఇస్తే ఆదివాసీ ఆనవాళ్లు ఉండే ఆదివాసీ యొక్క వాళ్ళ పోరాటాలు, ఆదివాసీ యొక్క ఉనికి లేకపోతే ఉడమికే ప్రమాదం. కాబట్టి ఈ పాటలు మనందరం రాయాలి, వాళ్ళ మీద వ్యాసాలు రాయాలి, వాళ్ళ మీద కవిత్వం రాయాలి. వాళ్ళ పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ ఏక గొంతుగా ఆదివాసీ పోరాటాలకు ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు అన్ని కూడా మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉస్మానియా విద్యార్థులు మేము అందరం ఉంటామని మా పాట, మా ఆట, మా మాట, మా కవిత్వం అన్నీ ఉంటాయని